హాయ్ హలో నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనతో మనం న్యూమరాలజీలో ఉన్న మనకు ఎన్నో డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్య చూసుకున్న చాలామంది ప్రముఖులైన సెలబ్రిటీస్ అయినా ఈ ఏంజల్ నెంబర్స్ అంటారు సార్, చాలామంది వాడుతున్నారు. వెహికల్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్స్గా కానీ. సో అది వాళ్ళ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తారు సార్? ఏంజెల్ నంబర్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక నంబరు 3 సార్లు రిపీట్ అయితే దాన్ని ఏంజెల్ నంబర్స్ అంటారండి. ఓకే. ఉదాహరణకి మీరు 111 కానీ, 000 కానీ, 222 ఇలా 9 వరకు ఉంటాయి ఏంజెల్ నంబర్స్. ఓకే. అయితే ఈ ఏంజెల్ నంబర్స్ మనకు ఎందుకు కనిపిస్తాయి? చాలా మందికి కనిపిస్తూ ఉంటాయి. ఏంజెల్ నంబర్స్ కనిపించడం వెనక ఒక రహస్యం ఉంటుంది. చాలా మందికి తెలియదు. ఓకే. ఏంజెల్ నంబర్స్ అనేది మనల్ని విశ్వంతో కనెక్ట్ చేసే ఒక మధ్య మీడియేటర్ లాంటిది ఏంజెల్ నంబర్. ఓకే. అంటే మీరు పాజిటివ్ ఆలోచించినా మీకు ఏంజెల్ నంబర్ కనిపిస్తుంది, నెగిటివ్ ఆలోచించినా కనిపిస్తుంది. పాజిటివ్లో కొన్ని నంబర్స్ కనిపిస్తాయి, నెగిటివ్లో కొన్ని నంబర్స్ కనిపిస్తాయి. ఈ ఏంజెల్ నంబర్స్ కనిపించడం దాన్ని బట్టి మన థాట్ ప్రాసెస్ మనం మార్చుకోవచ్చు. ఓకే. మీరు నెగిటివ్లో ఉన్నారు, మీరు మీ జీవితానికి సంబంధించింది ఏదో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారనుకోండి, అప్పుడు ప్రకృతి మీకు ఇండైరెక్ట్గా చెప్తుంది, ఇగో ఈ నెగిటివ్ నంబర్ కనిపిస్తుంది, మీరు మీ థాట్ ప్రాసెస్ని మార్చుకోండి, మీరు లైఫ్లో మళ్ళీ నష్టపోయే అవకాశం ఉందని చెప్తుంది. కాబట్టి ఏ నంబర్లు కనిపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మనకు యాక్చువల్గా 000 ఉంటుందండి. ఈ 000 నంబరు ఎప్పుడైనా మనకు కనిపించింది అనుకోండి, అంటే ఎక్కడెక్కడ యాక్చువల్గా ఏంజెల్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి చూడండి. మనకు ఎక్కువగా ఏంజెల్ నంబర్స్ మొబైల్ నంబర్లలో కానీ, లేదా వెహికల్ నంబర్లలో కానీ, అదేవిధంగా మీరు ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు బిల్ పే చేస్తున్నప్పుడు కానీ, లేక బయట నేమ్ బోర్డులలో ఇవి మన డబ్బు నోట్ల మీద కరెన్సీ మీద కనిపిస్తుంది. అదేవిధంగా బుక్స్ చదువుతున్నప్పుడు బుక్స్లో కూడా వస్తాయి ఏంజెల్స్. ఇవి ఎందుకు కనిపిస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు మీకు ఎక్కడైనా తరచుగా 000 కనిపించింది అనుకోండి. 000 కనిపిస్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే 0 అనేది పూర్ణత్వం. కాబట్టి మీరు ఎప్పుడైతే 000 మీకు తరచుగా కనిపిస్తూ ఉంటుందంటే, మీరు మెటీరియల్ లైఫ్ కంటే కూడాను స్పిరిచువల్ లైఫ్ జర్నీని ప్రారంభించండి అని ఇండికేషన్ చెప్తుంది యూనివర్సల్. ఎందుకంటే మీకు యూనివర్సల్ డైరెక్ట్గా మాట్లాడలేదు, యూనివర్స్ మీతో ఏంజెల్స్ ద్వారా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. 000 దేని గురించి తెలియజేస్తుంది? నువ్వెవరో తెలుసుకో, నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, నీ పర్పస్ ఏంటి, నీ గురించి నువ్వు తెలుసుకో. బయట ప్రపంచం కాదు, ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో, నీ లోపల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి నీకు తెలిసినప్పుడే నీ లైఫ్ గురించి నీకు ఇంకా బాగా అవగాహన అవుతుంది. ఫస్ట్ నీ మనసుని లోపలికి మళ్ళించు. వాట్ ఈజ్ యువర్ మైండ్ అనేది, అంటే నీ ఏం చెప్తుంది తెలుసుకో, బయట వ్యక్తుల మాటలు కాదు, నీవెవరో తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకోవడం ద్వారా నువ్వు డైరెక్ట్ యూనివర్సల్తో కనెక్ట్ అవుతావు. అప్పుడు నీకు లోపల అంతరాత్మ అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోక బయట ప్రపంచంలో ఏదో ఉంది, బయట ఏదో సాధించాలి అని అనుకుంటారండి. అది కానీ బయట ఏమీ లేదు. ఎప్పుడైతే మీ లోపల ఉన్న దాన్ని మీరు యూనివర్సల్తో కనెక్ట్ చేసి చూస్తారో బయట అంతా మీకు సమత్వమే కనిపిస్తుంది. ఒక వ్యక్తిలో కోపమున్నా ద్వేషమున్నా మీకు బయట కనిపించదు, అది మీ లోపల ఉంది కాబట్టే మీకు బయట వ్యక్తుల్లో కనిపిస్తుంది. నీ లోపల గనక ఆనందం ఉండి నువ్వు లోపల హ్యాపీగా ఉంటే బయట వ్యక్తి ఫేస్లో కూడా నీకు ఆనందమే కనిపిస్తుంది. బయట వ్యక్తిలో చెడు కనిపిస్తుంది అంటే అది ఆ వ్యక్తి లోపం కాదు, నీ లోపల ఉండే వ్యక్తి. నువ్వు చూసే దృష్టిని బట్టే బయట ప్రపంచం ఉంటుంది. కాబట్టి 000 ఇంత డెప్త్ ఇండికేషన్ చెప్తుంది మనకి. ఫస్ట్ నువ్వేంటో నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే ఏ వ్యక్తులతో నీకు అంత ఆరాటం ఉండదు, ఏ వ్యక్తి మీద అటాచ్మెంట్ ఉండదు అని తెలియజేస్తుంది. యూనివర్సల్ తెలియజేస్తుంది. ఎప్పుడైతే 000 కనిపిస్తుందో ఫస్ట్ ఇన్నర్ సెల్ఫ్ గురించి ఆలోచించుకొని చెప్తుంది. కాబట్టి యూనివర్సల్ ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది 000 అండి. 111 ఏంజెల్ నంబర్ ఏం తెలియజేస్తుందంటే, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీరు టాప్ పొజిషన్కి వెళ్తున్నారు. 111 టాప్ పొజిషన్కి వెళ్తున్నారు. మీరు చేస్తున్న పనిని సేమ్ ఫ్రీక్వెన్సీతో మీరు ఎలాగైతే చేస్తున్నారో అలాగే చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి, 100% టాప్లోకి వెళ్తారని చెప్తుంది. అదేవిధంగా 222 దేని గురించి ఇండికేషన్ చేస్తుందంటే, 222 అనే నంబర్ మీకు తరచుగా కనిపిస్తుంది అంటే ఈ 222 అనేది
మీరు అనవసరంగా బాధపడుతున్నారు. అక్కడ ఏ సమస్య ఉండదు వీళ్ళకి. కానీ వీళ్ళు ఏదో లోపల లోపల బాధపడుతుంటారు చాలామంది. అప్పుడు యూనివర్సల్‌గా ఏంజెల్ నంబర్ ద్వారా ఏం చెప్తుందంటే డోంట్ వరీ. ఆల్ ఈజ్ వెల్. అంతా సరిగానే ఉంది. మీరు కావాలనే వరీడ్ అవుతున్నారు. చాలామంది జనరల్‌గా మన లైఫ్‌లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఏం జరగదు కానీ ఏదో జరిగిపోతుంది, జరిగిపోతుంది అని ఊహించుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు మీకు 222 అంటే 2, 2 కనిపిస్తుందనుకోండి. అప్పుడు మీరు అనుకోవాల్సింది ఏంది? ఓకే. ఓకే. నా లైఫ్ అంతా బానే ఉంది. నేను దేని గురించి బాధపడకూడదు అనేది తెలుసుకోగలిగితే చాలు. అది 222. 333 దేని గురించి తెలియజేస్తుందంటే ఇదంతా దైవం గురించి అండి. 3వ నంబర్ అంటే భక్తి గురించి తెలియజేస్తుంది. గురువు గురించి తెలియజేస్తుంది. మీకు ఎక్కువగా 333 కనిపిస్తుంది అంటే మీరు ఏదైతే ఒక మంత్రాన్ని కానివ్వండి, ఒక గురువుని కానివ్వండి, మీరు నమ్ముకున్న ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ద్వారా 100% మీరు ప్రొటెక్షన్‌లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నారనుకోండి. ఒక దేవుడు కావచ్చు, ఒక మంత్రం కావచ్చు, ఒక వ్యక్తిని ఏ వ్యక్తితో అయితే మీరు ముడిపడి ఉన్నారో ఆ వ్యక్తి 100% మీకు రక్షిస్తారని మీరు బలంగా నమ్మండి. 333 అలా యూనివర్సల్ నుంచి మనకు తెలియజేస్తుంది. అదే విధంగా 444 అండి. మెయిన్‌గా ఎప్పుడైనా మీరు 444 కనిపిస్తున్నప్పుడు ఆలోచించండి. చాలామంది కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు, ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఇంకా లైఫ్ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటారు. అప్పుడు వీళ్ళకి 444 కనిపిస్తుందండి. ఎందుకంటే వీళ్ళకి ఏ మార్గాలు కనిపించవు. అప్పుడు 444 కనిపిస్తున్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఏంజెల్స్ ఆర్ సరౌండెడ్ యూ. అంటే ఏంజెల్స్ మీ చుట్టూనే ఉన్నాయి. మీకు అవి దారి చూపిస్తాయి. అంటే మీకు దిక్సూచిలాగా ఒక దిశానిర్దేశితం చేస్తాయి. కాబట్టి మీరు జీవితాన్ని మొత్తం కోల్పోయినప్పటికీ కూడా మేము మీకు సహాయం చేసి కొత్త మార్గాన్ని మీ జీవితంలోకి ఓపెన్ చేస్తాము, మీరు రండి అని ఆ ఏంజెల్స్ మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. 444. 555 దేని గురించి తెలియజేస్తుందంటే అప్డేట్ వర్షన్ అండి. మీరు ఏదైతే రంగంలో ఉన్నారో, ఏ ప్రొఫెషన్‌లో అయితే ఉన్నారో మీ నాలెడ్జ్‌ని మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. అప్డేట్ గనక చేసుకోకపోతే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మీరు తట్టుకోలేరు, మీరు సక్సెస్ కాలేరు. కాబట్టి అప్డేట్ యువర్ సెల్ఫ్. చాలామంది ఎందుకు ఫేడ్ అవుట్ అవుతున్నారంటే అప్డేట్ లేకనే అండి. కాబట్టి అప్డేట్ యూనివర్సల్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి అనేది తెలియజేస్తుంది. అదే విధంగా 666 దేని గురించి తెలియజేస్తుందంటే చాలామంది ఒక వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఫోకస్ సరిగా పెట్టరండి. స్టార్ట్ చేసి వదిలేస్తారు. ఫోకస్ సరిగా పెట్టడు. అప్పుడు మీకు 666 కనిపిస్తుంది. ఫోకస్ ఆన్ యువర్ వర్క్. మీరు చేసే పని మీద దృష్టి తగ్గింది, మళ్ళీ దృష్టి పెట్టండి అనేది చెప్తుంది. 777 టోటల్ భక్తి అండి. ఎప్పుడైతే మీకు 77 కనిపిస్తుంది అంటే స్పిరిచువల్లో మీరు ఉన్నారు, మీరంతా బాగానే ఉన్నారు. వెరీ వెరీ ఎక్సలెంట్. 788 కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇన్ని నంబర్లు చెప్పాను కదా, నేను ఎక్కడ డబ్బు గురించి మీకు చెప్పలేదు. మీకు ఎప్పుడైతే 888 కనిపిస్తుందో 888 అంటే 24/6 అవుతుంది. 6 అంటే మనీ. మీ జీవితంలోకి సంపద సమృద్ధిని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అనేది యూనివర్సల్ సంకేతం అండి. మీకు ఎక్కడ 888 కనిపించిన డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా 999 అనేది లాస్ట్ ఎండింగ్ నంబర్. కాబట్టి 999 ఏం చెప్తుంది? మీరు చేస్తున్న వర్క్ చివరి దశకు వచ్చేసింది, దీన్ని కంప్లీట్ చేసేయండి, మళ్ళీ రీవర్క్కి వెళ్ళండి, మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వండి అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏంజెల్ నంబర్స్ మనకు ఏదైనా కనిపిస్తుందంటే ప్రకృతిలో మనకు రిలేటెడ్గా ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారు, చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, మేము ఏం చేస్తున్నా ఎవరికి తెలియదు అని అనుకుంటారండి. మీ ప్రతి సన్నివేశము, ప్రతి క్షణం యూనివర్సల్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. మీరు పాజిటివ్ ఆలోచించిన, నెగిటివ్ ఆలోచించిన వెంబడే ఆ నంబర్ మీకు కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఇవన్నీ వీడియో చూడండి. మీరు ఏ నంబర్ మీకు ఎక్కువగా కనిపిస్తుందో దాన్ని బట్టే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీ లోపల మైండ్ అనేది మీకు ఆ ఏంజలే చెప్పేస్తుంది. యూనివర్సల్ మీకు ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి.